బాగున్నారండి అందరూని. ఈరోజు బ్లౌజ్ బేసిక్ క్లాసెస్లోని ఇది 9వ క్లాసు. ఈ క్లాస్లో ఏంటంటే మనకి ఇప్పటి వరకు కూడా మనం బ్లౌజ్ అంతా మనం షేప్ బెల్ట్లు ఏంటి, ఐ బెల్ట్లు, ఉక్ బెల్ట్లు అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. పర్ఫెక్ట్గా ఎలా మనం చూసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది వివరంగా మనం తెలుసుకున్నాం. ఒకవేళ క్లాసెస్ ఇప్పటి వరకు చూడలేనట్టయితే కనుక బ్లౌజ్ క్లాసెస్ అన్నీ కూడా ఇది 9 అనేటప్పటికి మనకి 8 క్లాసెస్ ఆల్రెడీ అయిపోయినాయండి. కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ప్రతి పార్ట్ కూడా వివరంగా చూపించాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక క్లాసెస్ తప్పకుండా చూడండి. తర్వాత మీకు ఈ క్లాస్ అనేది అర్థమవుతుంది అనమాట. ఏంటంటే ఈ క్లాస్లో ఏంటంటే మెడ మనం ముక్కలు కటింగ్ చేసి ఉంచుకున్నాం కదా. ఈ ముక్కల్ని ఇవి ఎలా అతికించుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి పర్ఫెక్ట్గా అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్రాస్గా ముక్కలు 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేసుకున్నాం. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనం 1 ఇంచు వెడల్పుని మనకి మెడ ముక్కలు కటింగ్ చేసుకున్నాము అంటే కనుక మనకి ఏ బ్లౌజ్ కన్నా సరే మెడ కుట్టేటప్పటికి మనకి సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ మెడ ముక్కల్ని మనం ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గా జాయింట్ చేసుకున్నా సరే తప్పేమీ లేదండి, మెడ ఏమి మనకేమీ పాడైపోదు. అలాగని చెప్పేసి క్రాస్ ముక్కలు కదా అని చెప్పేసి క్రాస్గా కటింగ్ మనం స్టిచ్చింగ్ చేయాలి. కాబట్టి క్రాస్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. చాలా సింపుల్ పద్ధతి అండి. ఎప్పుడు స్టిచ్చింగ్ చేయలేని వాళ్ళు కూడా క్రాస్ ముక్కల్ని చక్కగా కలుపుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇవి ఇలాగ ఫస్ట్ ఇలాగ స్ట్రైట్గా కటింగ్ చేసుకొని 2 కార్నర్స్ ఇలా కలిపి ఎల్ షేప్లోని చూసారా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ కింద కార్నర్ దగ్గర నుంచి ఇలా ఈ పై కార్నర్కి ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలాగ క్రాస్గా చేయండి. చేసిన తర్వాత చూసారా మళ్ళీ ఇది జరిగిపోకుండా ఇలా మళ్ళీ పట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాక్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా ఫినిషింగ్గా చేసుకోండి, లేదంటే 2 సార్లు కుట్లు వేసుకోండి. అలా అన్నా బాగానే ఉంటుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసి తీసేసుకోండి. మీకు ఆటోమేటిక్గా క్రాస్ ముక్క చూసారు ఎంత ఫినిషింగ్గా మీకు వచ్చిందో. ఇలాగ మీరు స్టిచ్చింగ్ చేస్తే బిగినర్స్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇదొక టిప్ అండి. నా క్లాసెస్లో ఎప్పుడూ కూడా మీకు కొత్తగా నేర్చుకోవడానికి ఏదో ఒకటి మీకు కనిపిస్తూనే ఉంటుంది. సరేనండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ మీకు వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ నీ రైట్ సైడ్ వైపు అంటే రైట్ సైడు అంటే కుట్టు లేని వైపు అనమాట. కుట్టు ఖర్చులున్న వైపు కాకుండా ఈ పై వైపుకి ఇలా పెట్టి మళ్ళీ ఇంకో ముక్క సేమ్ అదే రకంగా క్రాస్గా లైన్ గీసి సేమ్ అదే రకంగా మళ్ళీ కుట్టారు అంటే ఈ ముక్క కూడా జాయింట్ అవుతుంది. ఎప్పుడు జాయింట్ చేసుకున్నా సరే ఖర్చులన్నీ ఈ కుట్లున్న క్లాత్లన్నీ ఒకవైపు ఉండేటట్టు, మామూలుగా రైట్ సైడ్ అంతా ఒకవైపు ఉండేటట్టుగా మీరు చూసుకుంటే సరిపోద్ది. స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. ఈ రెండో దానికి ఏమో స్ట్రైట్గా కటింగ్ చేసినా చేయకపోయినా సరే అలవాటు ఉంటే మార్కింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎక్కడన్నా మనకి వెడల్పు ఎక్కువగా తక్కువగా ఉంటే కనుక అది కూడా సరి చేసుకోండి. ఇలా పెట్టుకుని ఈ కార్నర్ నుంచి ఈ పై కార్నర్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అలవాటు అయితే కనుక మార్కింగే చేసుకోవాల్సిన అవసరం లేదు. సరేనండి, ఇదే రకంగా మొత్తం ముక్కలన్నీ కూడా మనం కటింగ్ చేసుకున్న ముక్కలన్నీ కూడా అతికించేసుకోవాలి. మన మెడ ఎంతైతే ఉందో దానికి కొద్దిగా ఎక్కువగానే ఈ మెడ ముక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. మధ్యలో తక్కువ వచ్చింది అంటే కనుక మళ్ళీ మిషన్ నుంచి తీసి మళ్ళీ ముక్క అతికించి మళ్ళీ కుట్టడం అన్నది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చాలా వరకు కూడా తాడుల వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఇలా పెట్టుకొని మనం ముక్క తీసుకునేటప్పుడు ఈ రాంగ్ సైడ్ ముక్క అనేది పై వైపుకి అంటే ఈ కుట్టు అనేది పై వైపుకి ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా ఒక 1/4 ఇంచ్ అన్నా సరే ఎక్కువ పెట్టుకోండి. ఇలా ఈ మాత్రం ఎక్కువ పెట్టుకుని దాన్ని ఇలా కింద వైపుకి ఇలా మడండి. మడిచిన తర్వాత ఈ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ పాదం ఖర్చు అంత వెడల్పుని మనం స్టిచ్చింగ్ చేస్తే ఎక్కడ కూడా మీకు పొరపాటు అనేది రాదు. మీకు పాదం ఖర్చుని వెడల్పు స్టిచ్చింగ్ ఉండాలి. అలాగే బ్లౌజ్ అంచు మనకి మెడముక్క అంచు కలిసేటట్టుగా ఉండాలి. పర్ఫెక్ట్గా అంచులు కలుస్తూ పెట్టాలన్నమాట. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అలా కాకుండా మనం 2 కూడా పర్ఫెక్ట్గా అంచుల్ని కలుపుతూ ఇలా మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడైనా రౌండ్ తిరిగిన దగ్గర తిరగట్లేదు అని అంటే కనుక మెడ ముక్కని కొద్దిగా సాగదీసి అంచులు కలిసేటట్టు పెట్టి స్టిచ్చింగ్ చేశారు అంటే మీకు పర్ఫెక్ట్గా మెడ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇంకా అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. అదే షోల్డర్ కుట్ల దగ్గరకు వచ్చేటప్పటికి షోల్డర్ కుట్టు లోపల వైపు ఒకే వైపుకి కుట్టు ఉండేటట్టుగా లోపల కుట్టు ఒకే వైపు ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా ఈ రౌండ్ తిరిగినప్పుడు కూడా ఇలా మెడ ముక్కని చిన్నది సాగదీసి ఇలా పెట్టుకోవాలి. అంతే తప్ప బ్లౌజ్ అంచుని మాత్రం అస్సలు మీరు టచ్ చేయకూడదు, అంటే సాగదీయకూడదు. ఎలా ఉన్నది మిషన్ ఆటోమేటిక్గా మిషన్ తనకు తనే అలా తీసుకుంటూ ఉంటుంది. మీరు అతిగా పట్టుకొని ఇలాగ లాగవలసిన అవసరం ఉండదన్నమాట. కాకపోతే పైన మెడ ముక్క మాత్రం కింద అంచుకి
పర్ఫెక్ట్గా పెడుతూ స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోద్ది. ఇదే మెయింటైన్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి కూడా ఒక పాదం ఖర్చు ఎంత వెడల్పునైతే మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చామో లాస్ట్ వరకు కూడా అంతే చేస్తే మీరు కటింగ్ ఎలాగైతే చేస్తారో అదే రకంగా మీకు పర్ఫెక్ట్గా మెడ అనేది మీకు వస్తుంది అనమాట. అంతే తప్ప ఎక్కడైనా మీరు లోపలికి కుట్టేసి ఒక దగ్గర చివరికి కుట్టారు అనుకుంటే కనుక మొక్కకి మీకు మెడ వంకర వస్తుంది. ఇప్పుడు ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక అరించన్న ఇలా వదిలేసి మరీ అతిగా వద్దు, అలాగే తక్కువ వద్దు, ఇలా ఒక అరించి క్లాత్ వదిలి కట్ చేసేయండి మిగిలింది. ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఇలా మడిచి ఇలా కుట్టు వేసేయండి. దీనివల్ల ఏంటంటే మనకి రివర్స్ చేసినప్పుడు కూడా ఫినిషింగ్ రావడం కోసం అనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి చూసారా, ఇది ఇలా ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ అంచు అనేది లోపలికి వెళ్ళిపోయింది చూసారా. అందుకు ఇలా ఫోల్డ్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఎలా స్టిచ్ చేయాలంటే ఈ ఖర్చు ఉంది చూసారా, ఈ ఖర్చుని చూసారా, ఈ ఖర్చు అంచుకి ఈ మెడ ముక్క అన్నది ఇలా వచ్చి ఫోల్డ్ అవ్వాలి. అంటే ఖర్చు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఇది వస్తుంది అనమాట. ఇది మీకు రైట్ సైడ్ వైపునే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ వెడల్పు అనేది ఒకే రకంగా ఫోల్డింగ్ చేసి మెయింటైన్ చేస్తే చూసారా ఇలా ఈ మాత్రం ఉండేటట్టు, మరీ వెడల్పగా కాదు అలాగని బాగా సన్నంగా కాదు, మీడియం సైజులో ఉండేటట్టుగా ఈ ఫోల్డింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఈ అంచంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే మెడ ముక్కకి అంచంటే స్టిచ్చింగ్ చేయాలి, బ్లౌజ్ మీదకి రాకూడదు ఈ కుట్టు. ఇది ఫినిషింగ్ కోసం, అంటే ఆ ఖర్చులు కనిపించకుండా ఉండే ఫినిషింగ్ కోసం స్టిచ్చింగ్ చేస్తాం అనమాట. ఇలా రైట్ సైడ్ వైపు నుంచి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉండేటట్టు స్టిచ్చింగ్ చేస్తే మనకి రాంగ్ సైడ్ వైపు కూడా చేతులు కుట్టిన తర్వాత ప్లెయిన్ బ్లౌజ్కి కొద్దిగా నీట్గా ఫినిషింగ్ వచ్చి చూడడానికి కూడా ముద్దుగా ఉంటుంది అనమాట. సరేనండి, ఇలా మనకి ఖర్చులు కింద ఎంతవరకు ఉందో అంతవరకు ఈ క్లాత్ని ఇలా లోపల కింద వైపుకి ఇలా మడవాలన్నమాట. అంతే, ఒకటే ఫినిషింగ్గా చక్కగా చేసుకుంటూ ఈ క్లాత్ దగ్గర మాత్రం ఎక్కడ లూజ్ వదలకండి. లూజ్ వదలకుండా చక్కగా ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఇక్కడ చూసారు, ఇలా ఓపెన్ చేసి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అంచంటే స్టిచ్ చేసేసారనుకోండి మనకి ఫినిషింగ్ అన్నది అయిపోద్ది అనమాట. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫోల్డ్ చేసే పద్ధతిని బట్టి మనం ఒక దగ్గర వెడల్పు ఒక దగ్గర సన్నం చేయకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. బిగినర్స్కి ఒకవేళ అలా వచ్చింది అని అనుకుంటే కనుక ఒక్కసారి ఏం కాదండి, కొద్దిగా కష్టం అనిపించినా సరే కుట్టు విప్పేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి. మెడ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక బ్లౌజ్ అనేది అందంగా చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనకి కటింగ్ ఎంత ఇంపార్టెంటో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగాని స్టిచ్చింగ్ కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే మీ బ్లౌజ్ అనేది అందంగా వస్తుంది. డ్రెస్ల విషయాలు గట్రా వచ్చేటప్పటికి అంత కాదండి, మన కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కానీ బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. సరేనండి, ఈ రకంగా మొత్తం ఇలా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేసుకోండి. ఇలా ఏంటంటే అంచు ఒకే లెవెల్లో ఉంటే మనకి ఇలా రాంగ్ సైడ్ వైపు తిప్పి చేతికుట్లు వేసినప్పుడు ఫినిషింగ్గా కనిపిస్తుంది అనమాట. ఈ వేళ్ళతోని ఇలా లోపల వైపుకి ఇలా మడిచి ఇలా కరెక్ట్గా చూసారు, ఈ వేళ్ళతో ఇలా పట్టుకొని ఇలా మడిచి ఒకే సైజు వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం చేతికుట్లు వేసుకోవడమే. కాకపోతే ఈ మడిచిన క్లాత్ ఏమైనా ఒకవేళ మనం 1 ఇంచు వెడల్పు తీసుకున్నాము, అంతకన్నా తక్కువ తీసుకున్నామంటే స్టిచ్చింగ్ చేయడం ఇబ్బంది అయిపోద్ది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైనా లోపల వైపు క్లాత్ ఎక్కువ మిగిలితే అది కటింగ్ చేసేసుకోవచ్చు. మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేటప్పుడు చేతికుట్లు వేసుకునేటప్పుడు లోపల వైపు క్లాత్ ఏమైనా బయటికి కనిపిస్తుంది అని అన్నప్పుడు అది కట్ చేసి తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఎంత అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా రాంగ్ సైడ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో, అంతా ఒకేలా వచ్చింది చూసారా. ఇలా ఒకే వెడల్పుని ఇలా మెయింటైన్ అవుతుంది అనమాట. ఎక్కడా కూడా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. చూస్తున్నారా ఈ రకంగా. ఇలా ఏంటంటే ఇలా కుట్టుకున్నారు అంటే కనుక మీకు మెడ నీట్గా ఉంటుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు ఈ క్లాత్ చూసారా ఎక్కువగా మిగిలితే కనుక ఇలా కటింగ్ చేసుకోండి. ఇలా ఈ కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కటింగ్ చేయండి. మనకి కిందనున్న బ్లౌజు అస్సలు కట్ అవ్వకూడదు. మీరు కట్ అయ్యింది అంటే కనుక ఇంకేమీ చేయలేమండి, కట్లాగే ఉంటుంది. ఎంత రఫ్ చేసినా సరే అసలే మెడ దగ్గర మనం టైట్గా బ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి చిరిగిపోద్ది అనమాట. కట్ అన్నది అవ్వకూడదు. అంటే మన బ్లౌజ్ అనేది కట్ అవ్వకుండా ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రమే ఇలాగా నెమ్మదిగా కటింగ్ చేసుకుని ఇలా తీసుకోవాలన్నమాట. ఇది మాత్రం మీరు మిషన్ మీద దగ్గర కూర్చుని కాదండి, కింద కూర్చుని నీట్గా ఇది కటింగ్ అన్నది చేసుకోండి. సరేనండి, ఇది బిగినర్స్ కటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు తెలియక కింద కూడా కత్తిరిలోకి వచ్చేయడం వల్ల కింద క్లాత్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అలా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పట్టుకుని కటింగ్ చేసినా సరే బాగా వస్తుంది. ఇలా చిన్న క్లాత్ కటింగ్ చేసి
అది ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే, లేదు మనకి ఎక్కువ మిగలలేదు అని అనుకున్న వాళ్ళు ఇలాగ హెమ్మింగ్ చేయడానికి మనం ఆ ఫోల్డింగ్ని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, చేసినప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే కనుక మనం ఈ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఈ క్లాత్ని మనం కటింగ్ అన్నది చేసుకోవాలి. సరేనండి, ఇది మొత్తం బ్లౌజ్ అంతా ఇలా నేను కట్ చేసేసాను. ఎక్కడైతే నాకు ఎక్కువ అనిపిస్తుందో అదంతా కూడా కట్ చేసి తీసేసాను. ఏదైనా సరే మనం కొద్ది టైం పట్టినా సరే చిన్నవి కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, దీన్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా చేతికుట్టు వేసేసుకున్నాము అంటే సరిపోద్ది అన్నమాట. నీట్గా చేతికుట్టు వేసేసుకోవచ్చు ఈ రకంగా. ఇదంతా కూడా హెమ్మింగ్ ఎలా చేసుకోవాలి, హుక్స్లో తాళ్ళు ఎలా వేసుకోవాలన్నది అది కూడా నేను చూపిస్తానండి. ఇప్పటి వరకు మెడ అయితే మాత్రం నేను చెప్పిన విధంగా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లోని హ్యాండ్స్కి లోత్ ఎలా తీసుకోవాలి, హ్యాండ్స్కి అంచు ఎలా కుట్టుకోవాలి, అదే రకంగా ఎలా అతికించుకోవాలి అన్నది మనం నేర్చుకుందాం. చాలామందికి హ్యాండ్స్ స్టిచ్చింగ్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు నేను క్లియర్ చేస్తాను. సరేనండి, చూసారా నెక్ అంతా మనం మెడ కుట్టిన తర్వాత ఇలా ఫినిషింగ్గా వస్తుంది. ఇంకా మనకి చేతి కుట్లు ఇంకా వేసుకోవాలన్నమాట, ఇక్కడ ఇలా ఇంకా చేతి కుట్లు వేసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే కనుక మీకు బ్లౌజ్ తప్పనిసరిగా వచ్చేస్తుంది. సరేనండి, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.